తెలుగు డివైన్ ప్రేక్షకులకు నమస్కారం. శ్రీరాముడు జన్మించిన రోజునే మనం శ్రీరామనవమిగా జరుపుకుంటాం. శ్రీరాముడి యొక్క గుణగణాలను విన్న, ఆయన కళ్యాణాన్ని వీక్షించిన ఆ జన్మ ధన్యమని చెప్పవచ్చు. దశరథ మహారాజు కౌసల్యాదేవి కుమారుడిగా జన్మించినటువంటి రాముడు తన జీవితం ద్వారా ఒక కొడుకుగా, ఒక అన్నగా, ఒక భర్తగా, ఒక స్నేహితుడిగా, ఒక రాజుగా ఏ విధంగా ఉండాలి అని మార్గదర్శకంగా నిలిచి చూపించాడు. మరి ఈ శ్రీరామనవమి రోజున శ్రీరామనవమి యొక్క విశిష్టతను, అలాగే శ్రీరాముడు సీతాదేవి యొక్క జన్మ రహస్యాలను, మరి ఆ శ్రీరామనవమి రోజు ఏ విధంగా పూజ చేయాలి, శ్రీరామనవమి యొక్క విశిష్టత ఏమిటి, మరి ఈ విషయాలన్నీ తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు శ్రీ వైదిక పురోహిత రత్న, వైదిక తపోనిధి, ప్రముఖ ఆస్ట్రాలజర్ శ్రీనాథ్ స్వామి. నమస్కారం శ్రీనాథ్ స్వామి. నమస్కారం అమ్మా. శ్రీనాథ్ స్వామి, ఈ 2026 సంవత్సరం మార్చి 26, 27 2 రోజుల్లో అంటే నవమి తిథి రాబోతుంది. మరి శ్రీరామనవమి పూజ గాని కళ్యాణం గాని ఏ రోజు జరుపుకోవాలంటారు? అందరికీ కూడా ఈ సంవత్సరం ఉగాది కూడా అలాగే వచ్చింది, శ్రీరామ నవమి కూడా ఇలాగే వచ్చింది. అందరూ దాన్ని మనసులో పెట్టుకొని ఏ రోజు చేయాలి, ఏ రోజు చేయకూడదని చాలా మంది విచారిస్తూ ఉంటారు. అయితే మనకు ఏ తిథినైనా మనము సూర్యోదయానికి ఉన్నటువంటి తిథిని పాటించాలి. అయితే మనకు ఈ పండుగలన్నిటినీ కూడా మనం ముఖ్యంగా ఈ తిథులను పాటిస్తాం. సూర్యోదయానికి వచ్చేటటువంటి తిథిని తీసుకొని పాటిస్తాం. కాబట్టి మరి ఉగాది రోజు సూర్యోదయానికి లేదు కదా అనొచ్చు. ఉగాది రోజు సూర్యోదయానికి లేకున్నప్పటికీ దాని తెల్లవారుజామున కూడా సూర్యోదయానికి లేదు కదా. 19 సూర్యోదయానికి లేదు, 6:47 గంటల వరకు ఉంది. అయితే 20వ తేదీన కూడా 4 గంటల 27 నిమిషాల వరకు మాత్రమే ఉంది. అంటే ఏదైనా తిథులు అనేటివి హెచ్చు తగ్గులు అనేటివి ఉంటాయి. 22 గంటల నుంచి 26 గంటల వరకు ఆ యొక్క తిథి పెరగొచ్చు, తరగొచ్చు. కాబట్టి ఆ విధంగా వస్తూ ఉంటాయి. కాబట్టి మనకు ఆ రోజు ఉగాది అలా జరిగింది. కాబట్టి ఖచ్చితంగా 19వ తేదీ చేశాం. ఇప్పుడు రామనవమి మనకు సూర్యోదయానికి అయితే మనకు ఖచ్చితంగా 27వ తేదీకి ఉంటుంది. కాబట్టి సూర్యోదయానికి వచ్చిన తిథిని ఆ రోజంతా కూడా పాటించవచ్చు. మరి 26వ తేదీన వస్తున్నటువంటి తిథి మనకు మధ్యాహ్న కాలంలో వస్తుంది, 11 గంటలప్పుడు వస్తుంది. కాబట్టి ఆ సమయాన్ని మనము కళ్యాణం కానీ, ఉపవాసం కానీ ఇవన్నీ మనం చేయలేం. కాబట్టి అప్పటి నుండి చేయలేం. కాబట్టి ఈ 27వ తేదీన చేసుకోవడం ఉత్తమం. 27వ తేదీన సూర్యోదయానికి ఉంటుంది. ఆ రోజంతా ఆ తిథిని పాటించవచ్చు. కొంతమంది చాలామంది కళ్యాణాలు పొద్దున చేసేవాళ్ళు అభిజిత్ లగ్నంలో చేస్తారు. మరి అభిజిత్ లగ్నంలో చేయడానికి అని అంటే మనము ఈ రాముల వారి కళ్యాణం నిత్యము జరుగుతున్నటువంటి కళ్యాణం. ఆ స్వామివారు కృత, త్రేత, ద్వాపర, కలియుగాలలో ప్రతి యుగానికి ఒక స్వామివారిది నిత్యము వెంకటేశ్వర స్వామి రూపంలో, అలాగే విష్ణు స్వరూపంలో ఈ విధంగా స్వామివారి కళ్యాణాలు జరుగుతూనే ఉంటాయి. కాబట్టి తిథి సూర్యోదయానికి ఉన్నది తీసుకొని ఆ రోజు పాటించుకొని ఖచ్చితంగా 27వ తేదీనే చేసుకుంటే ఉత్తమం. అలాగే భద్రాచలంలో కూడా మనం అందరం కూడా తెలంగాణ, ఆంధ్ర వాళ్ళందరూ కూడా భద్రాచలాన్ని పాటిస్తాం. మరి భద్రాచలంలో కూడా ఆ రోజే 27వ తేదీనే ఈ యొక్క కళ్యాణాన్ని, అలాగే ఆ స్వామివారికి ప్రత్యేక పూజలన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి 27 చేసుకోవడం ఉత్తమం. శ్రీనాథ్ స్వామి, శ్రీరామనవమి అంటే శ్రీరాముడు జన్మించిన రోజు. అలాగే మనం మహాశివరాత్రి శివుడు లింగోద్భవ రూపంలో ఆవిర్భించిన రోజుగా జరుపుకుంటూ ఉంటాం. కాకపోతే ఇక్కడ శ్రీరామనవమికి మన తెలుగు రాష్ట్రాల్లో జన్మదినంతో పాటు కళ్యాణాన్ని కూడా నిర్వహిస్తారు కదా. అవును. అంటే జన్మదినం రోజున కళ్యాణం నిర్వహించడం ఇద్దరు దేవతలకే సాధ్యం. అది ఒక పరమశివుడికి అండ్ ఇంకొకటి రాముడికి. ఈ కళ్యాణం నిర్వహించడానికి గల కారణం ఏమిటి? అమ్మ, ముఖ్యంగా ఏ దేవతలు అయినా కానీ వారు నిత్యము వారు ఏదైతే ధర్మాన్ని ఉద్ధరించడానికి, ధర్మ స్థాపన చేయడానికి, వారు లోక కళ్యాణార్థం వారు నిత్యము ఏదో ఒక అవతారంలో జన్మించిన వారు ఈ యొక్క పరమేశ్వరుడు, అలాగే ఆ యొక్క విష్ణుమూర్తి. కాబట్టి వారికి ప్రత్యేకంగా జన్మదినము రోజే కళ్యాణం అనేది నిర్వహించవచ్చు. ఎందుకంటే వారు ధర్మ స్థాపన కోసమై జన్మించిన వారు కాబట్టి వారికి ఆ రోజు కళ్యాణం అనేది నిర్వహించవచ్చు. కాబట్టి ప్రత్యేకంగా మనకు ఆంధ్ర, తెలంగాణ అనే కాదు, చాలా ప్రాంతాలలో కూడా రామనవమి రోజు మనకు అయోధ్యలో రామ జన్మభూమిలో, అయోధ్య రామ జన్మభూమిలో రామనవమి రోజు జన్మదినముగానే చేస్తారు.
ఎందుకంటే అక్కడ బాలుడుగా ఉన్నాడు, బాలరాముడిని పూజిస్తారు పూజిస్తారు కాబట్టి జన్మదినముగా చేస్తారు, చాలా ఘనంగా నిర్వహిస్తారు. మరి ఇక్కడ మనకు భద్రాచలంలో వారు దంపతియుక్తంగా ఉన్నారు కాబట్టి మనకు ఆ రోజు జన్మ దినము రోజైన కళ్యాణాన్ని నిర్వహిస్తారు. ఆ విధంగా ఇద్దరికి మాత్రమే అవకాశం ఉంది. ఆ రోజు లింగోద్భవ సమయంలో శివ కళ్యాణం ఎలా నిర్వహిస్తారో, ఈ రోజు రామ నవమి రోజు జన్మ తిథి రోజు అయినా కానీ రాముని యొక్క కళ్యాణం నిర్వహించడం జరుగుతుంది. స్వామి, మరి శ్రీరాముడు అంటే కారణ జన్ముడు అంటారు. మరి అతని యొక్క జన్మ రహస్యం ఏమిటి? అమ్మ, ఒక వ్యక్తి జన్మించాడు అని అంటే అతడు కారణ జన్ముడుగా చెప్పడం జరుగుతుంది. ఏదో ఒక రకంగా ఆయన దానము ధర్మము చేసి ఎన్నో పుణ్య కార్యక్రమాలు చేసిన వాడై ఉంటే అతను భూలోకంలో జన్మించి మరి ఎన్నో దాన ధర్మాలు చేస్తూ ఎంతో గొప్పవాడై గొప్ప వ్యక్తిగా ప్రసిద్ధి చెందిన వాడిని మనం కారణ జన్ముడు అని చెప్తాం. మరి అలాంటిది శ్రీ మహావిష్ణువు స్వరూపంగా రామ అవతారంలో తాను జన్మించాడు అని అంటే ఒక్క కారణం చేత కాదమ్మా, ఎన్నో వందల కారణాల చేత, ఎన్నో వందల కారణాలు ఆయన ఒక్కసారి జన్మిస్తే అవన్నీ కూడా నివారణ అవ్వడానికి ఆయన రామ అవతారంలో జన్మించాడు. మనకు ప్రతి దాంట్లో కూడా శివుడిని విష్ణుమూర్తిని కానీ ప్రత్యేకంగా వీరు ఎన్నో జన్మలను ఎత్తినవారు. వీరు విష్ణుమూర్తికి అయితే మనం చెప్పుకుంటాం కదా దశావతారాలు అని చెప్పేసి, అది దశావతారాలే కాదు ఇంకా కూడా అవతారాలు ఉన్నాయి. మరి అటువంటి ఆ యొక్క రామునికి ప్రత్యేకంగా రాముడిగా జన్మించడానికి గల కారణాలు కొన్ని ఉన్నాయి. అందులో నుంచి ఒకటి చెప్పుకుందాం. మనకు అందరికంటే ప్రత్యేకంగా విష్ణుమూర్తి యొక్క ద్వారపాలకులు జయ విజయులు అందరికీ తెలిసిన వాళ్ళు. ఒకరోజు జయ విజయులు శ్రీ మహావిష్ణువు తాను లోపల ఉన్నటువంటి సమయంలో వారిద్దరూ కూడా ద్వారపాలకులుగా అక్కడ వేచి ఉన్నారు. అప్పుడు సనకాది ఋషులు నలుగురు ఉంటారమ్మ. వారు సనకాది ఋషులు నలుగురమ్మ. వారు స్వామివారి దర్శనార్థం పంపించమని వాళ్ళు అడుగుతారు. ఒక్కసారి కాదమ్మా, 3 సార్లు అడుగుతారు. 3 సార్లు కూడా ఆ జయ విజయులు అనేవారు లోపలికి పంపించారు. అయితే ఆ సనకాది ఋషులకు కోపం వచ్చేసి వారు నీళ్లు తీసుకొని శాపం ఇచ్చేస్తారు. ఏమని? ఎప్పుడైతే దేవుడి దగ్గరికి వెళ్ళేటందుకు ప్రయత్నిస్తే మీరు భక్తులను వద్దని అంటారో అప్పుడు మీకు అది దోషం అని చెప్పేసి వారికి శాపం ఇస్తారు. ఆ శాపం ఇవ్వడం వలన వారు శాపగ్రస్తులు కాగానే శ్రీ మహావిష్ణువే బయటికి వస్తారు. వచ్చి సనకాది ఋషులు, ఎందుకంటే గురువులుగా భావించేటటువంటి దేవతల కంటే కూడా గురువులు పెద్దవారు కాబట్టి సనకాది ఋషులు వచ్చారని ఆ విష్ణుమూర్తి బయటికి వచ్చేసరికి వారికి శాపం అనేది ఇవ్వడం జరిగింది. అప్పుడు ఆ ఋషులను విష్ణుమూర్తి అడుగుతారు శాప విమోచనం అని అడిగితే, అయితే 2 విషయాలు చెప్పడం జరుగుతుంది. ఒకటి, ఆ స్వామివారికి దూరంగా 7 జన్మలు ఎత్తాడు, లేదా ఆ స్వామివారికి శత్రువుగా 3 జన్మలను ఎత్తాడు. అంటే తనను కలవకుండా 7 జన్మలలో ఎత్తడం కంటే తనతో శత్రుత్వంగా ఉన్నా కానీ తనను చూస్తూ ఉంటాము, తనను మేము స్మరిస్తూ ఉండొచ్చు అనే ఉద్దేశంతో వారు ఏమంటారంటే 7 జన్మల కంటే 3 జన్మలు చాలా తొందరగా అయిపోతుంది కదా అని వాళ్ళు 3 జన్మలు ఎత్తడానికి వాళ్ళు ఒప్పుకోవడం జరుగుతుంది. శత్రువులుగా 3 జన్మలను ఎత్తడానికి ఒప్పుకుంటారు. అందుకనే ఒక్కసారి కాదు 2 సార్లు కాదు 3 జన్మలు వాళ్ళు ఎత్తడం జరుగుతుంది. అది ఒక్కొక్క జన్మ ఒక్కొక్క యుగానికి అమ్మ. కృత, త్రేత, ద్వాపర యుగ. అయితే కృతయుగంలో ఆ యొక్క దేవతలు ఇద్దరు కూడా అదే జయ విజయులు ముఖ్యంగా 3 జన్మలలో మొట్టమొదటిది సత్యయుగం. సత్యము యుగంలో హిరణ్యాక్ష హిరణ్యకశ్యపులుగా వారు జన్మిస్తే వరాహ నరసింహ అవతారంలో ఆ యొక్క శ్రీ మహావిష్ణువు జన్మించి వారిని శాప విమోచనం చేయడం జరుగుతుంది. తర్వాత రెండవది త్రేతాయుగంలో వచ్చేసి రావణ కుంభకర్ణులుగా వారిద్దరు జయ విజయులు జన్మిస్తే వారిని శాప విమోచనం చేయడానికి తాను రాముడిగా భూలోకంలో తాను అవతరించి వారికి శాప విమోచనం చేయడం జరుగుతుంది. అలాగే మూడవది ద్వాపర యుగానికి వచ్చేసరికి శిశుపాలుడు దంతవక్త్రులుగా వారి ఇద్దరు జన్మిస్తే శ్రీకృష్ణుడిగా ఆ యొక్క విష్ణుమూర్తి జన్మించి వారికి శాప విమోచనం చేయడం జరుగుతుంది. అలా వారు జయ విజయులకు ముఖ్యంగా వారి కోసమై ఆ యొక్క సనకాది ఋషులు చెప్తారు, ఎప్పుడైతే వీరికి మేము శాపం ఇచ్చామో ఆ శాప విముక్తి కొరకు మీరే వెళ్ళాలి,
మీరే వారికి శాప విముక్తి చేయాలి కాబట్టి మీరు జన్మ ఎత్తవలసిందే. అలా కృత, త్రేత, ద్వాపర యుగాల్లో 3 యుగాలలో రెండవదిగా త్రేతాయుగంలో రాముడిగా తాను జన్మించి ఆ యొక్క రావణ కుంభకర్ణులను వారు సంహరించి ఆ యొక్క రాముడు జన్మకు మూల కారణమయ్యారు. ఇది రాముడి యొక్క జన్మ రహస్యములలో ఒక కారణంగా చెప్పచ్చు. శ్రీరాముడు భూలోకంలో సూర్యవంశంలో ఒక మానవుడి రూపంలో జన్మించడానికి గల కారణం ఏమిటి? మనకు ఈ యొక్క భూలోకం అనేది ప్రారంభమైన సమయంలో శ్రీకృష్ణ అవతారం చెల్లించిన తర్వాత భూలోకం అనేది ప్రారంభమయ్యే సమయంలో మనకు మను శుద్రూపాలు ఇద్దరు కూడా ఆ యొక్క భగవంతుని పుత్రులుగా మనకు చెప్పడం జరుగుతుంది. వారి నుంచే ఈ యొక్క భూలోకం అంతా ప్రారంభమైంది. మానవ అవతారం అనేది మనకు ప్రారంభమైంది. అటువంటి మను శుద్రూపాలు ఇద్దరు కూడా వారు ఎన్నో సంవత్సరాలు వారు తపస్సు చేయడం జరుగుతుంది. తపస్సు చేస్తే అప్పుడు ఆ యొక్క భగవంతుడు సాక్షాత్కరిస్తారు శ్రీ మహావిష్ణువు. అయితే ఆ స్వామివారు సాక్షాత్కరించిన సమయంలో ఆయన గొంతు మాత్రమే వినబడుతుంది. మీరు మానవ అవతారంలో మీరు జన్మించడం జరిగింది, మీరు వంశాన్ని అభివృద్ధి చేసి ఈ యొక్క ప్రపంచాన్నంతా కూడా నిర్మించాలనే ఉద్దేశాన్ని మాటను చెప్పడం జరుగుతుంది. ఆ మాటను వినగానే ఆ యొక్క మనువు ఒక ప్రశ్న అడుగుతారు, స్వామి మరి మిమ్మల్ని మీ గొంతును మాత్రమే వినగలుగుతున్నాము, మిమ్మల్ని పూర్తి దర్శన భాగ్యాన్ని మాకు ఇవ్వమని కోరుతారు. అప్పుడు ఆ దర్శన భాగ్యాన్ని ఆ స్వామివారు పూర్తి తన నిజస్వరూప దర్శనాన్ని ఇస్తారు. అది చూసినటువంటి మనుశుద్రూపాలు ఇద్దరు కూడా ఒక ఆలోచన వస్తుంది వారికి, మేము సంతానాన్ని కని ఈ యొక్క వంశాన్ని అభివృద్ధి చేయాలి, ఈ యొక్క చరాచర జీవనాన్నంతా కూడా మేము అభివృద్ధి చేయాలి అనే కదా. మరి ఆ స్వామివారిని చూడగానే ఆ యొక్క మనుశుద్రూపాలకు మనసులో ఒక చిన్న కోరిక కలుగుతుందంట. ఏంటి? ఇంతటి తేజస్సు, ఇంతటి ఆ యొక్క మనోధైర్యం కలిగినటువంటి ఆ యొక్క స్వామివారిని చూడగానే అలాంటి ఆ స్వామివారే పుత్రుడిగా జన్మించాలి అనే ఆలోచన వాళ్ళకు మనసులో వస్తుందండి. మరి ఆ స్వామివారే ప్రత్యక్షంగా జన్మించమని అడిగితే బాగుండదు కదా. అందుకనే ఆ యొక్క మను అడుగుతాడంట, స్వామి మీలాంటి తేజస్సు కలిగిన మీలాంటి వ్యక్తిని మాకు సంతానంగా ఇవ్వండి అని కోరుతాడండి. మరి విష్ణుమూర్తి వంటి తేజస్సు కలిగిన వారు, ఆ శ్రీకృష్ణుని యొక్క అలంకరణ కలిగిన వాడు ఎవరైనా సంతానంగా దొరికే అవకాశం ఉందా వేరే అంటే లేదు. మరి ఎవరు? మరి నేనే జన్మిస్తాను. ఎలా జన్మిస్తానంటే నేనే మీ యొక్క సూర్యవంశంలో నేనే జన్మిస్తానని చెప్పేసి వారికి వరం ఇవ్వడం జరిగింది. ఆ వరానికి కారణంగానే ఆ యొక్క సూర్యవంశంలో రామ అవతారంలో ఆ యొక్క దశరథుని పుత్రుడిగా తాను జన్మించడం జరుగుతుంది. మరి ఆ జన్మానికి కూడా చూడండి అమ్మా ఎంత విశిష్టత ఉందంటే, ఆ దశరథునికి కూడా సంతానము లేక ఎంతో చింతిస్తున్నాడు. ఆయన చింతనను తెలుసుకున్నటువంటి తన గురుదేవతలు, నువ్వు చింతించాల్సినటువంటి అవసరం లేదు, ఎన్నో రోజులు నువ్వు వీక్షించావో అంతకు మించి నీకు మంచి పుత్రుడు లభిస్తాడు, కాబట్టి పుత్రకామేష్టి యాగం చేద్దామని చెప్పేసి శృంగి ఋషిని పిలిపిస్తారు. అంటే హవనంలో హవిస్సు ఇవ్వడానికి ప్రత్యేకంగా శృంగి ఋషిని పిలిపించి హవనాన్ని చేసి ఆ హవనంలో హవిస్సును ఆయన చేత ఇప్పిస్తాడు. రాజు కాదు, ఆ యొక్క దశరథుడు కాదు, దశరథుని యొక్క గురువు కాదు, కానీ శృంగి ఋషితో ప్రత్యేకంగా హవనాన్ని నిర్వహిస్తారు. ఆ శృంగి ఋషి హవనం చేయడం వల్ల ఆ అగ్నిదేవుడు ప్రత్యక్షమై ఒక అగ్ని యొక్క ప్రసాదాన్ని, ఏది చెరువు అంటే మనకి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మనకు పరమాన్నం అంటారు కదా, అలా చెరువుని హోమంలో వేస్తాం, అది ప్రసాదంగా అగ్నిదేవుడు ఇస్తాడు. అది ఇచ్చి తన భార్యలకు కౌసల్య, కైకేయి, సుమిత్రలకు ఇవ్వమని చెప్తే ఆ ప్రసాదాన్ని తీసుకొని వెళ్ళి ఆ యొక్క దశరథుడు వారి ముగ్గురికి సమానంగా పంచడం జరుగుతుంది. వారు ఆ యొక్క ప్రసాదాన్ని తీసుకొని గర్భాన్ని దాల్చి ఆ యొక్క ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రత్యేకమైనటువంటి తేజస్సు కలిగినటువంటిది అందరికీ కూడా రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు అని చెప్తారు కదమ్మా. రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు నలుగురు కూడా ధర్మ, అర్థ, కామ, మోక్షలకు ప్రతీకలుగా వారు జన్మించడం జరుగుతుంది. కౌసల్యకు పుత్రుడిగా రాముడు, అలాగే కైకేయికి పుత్రుడిగా భరతుడు, అలాగే సుమిత్రకు పుత్రులుగా లక్ష్మణుడు, శత్రుఘ్నులు జన్మించడం జరుగుతుంది. వారు జన్మించడానికి, రాముడు జన్మించడానికి కూడా చూడండి అమ్మా, ఆయన జన్మించడానికి ప్రత్యేకంగా చైత్ర మాసంలో నవమి, అలాగే అభిజిత్ లగ్నంలో ఆయన జన్మించడం జరుగుతుంది. ఆయన జన్మించినటువంటి శుభ సందర్భాన ఈ యొక్క రామ నవమి మనము జరుపుకుంటాము.
అలాగే ఈ రామ నవమి ఆయన జన్మించడం జన్మ అవతారం ఒక్కసారి కాదు, పదే అవతారాలను చేస్తారు కాబట్టి అదే రోజునే ఆయనకు ప్రత్యేకంగా రాముల వారి యొక్క కళ్యాణాన్ని కూడా చేసుకుంటాం. కళ్యాణం అంటే ఒకటి కాదు, కళ్యాణం అంటే రెండు, ఒకటి మంచి జరగడము, ఒకటి వివాహం జరగడం. కాబట్టి ఆ రోజు ఆయన జన్మించడము మనకు ఒక రకంగా మంచిదైతే ఆ కళ్యాణం జరుపుకుంటే మనకి ఇంకా మంచిది అని చెప్పేసి ఆ యొక్క కళ్యాణాన్ని కూడా నిర్వహించుకుంటాం. స్వామి, వేదవతిగా ఉన్నటువంటి అమ్మవారు సీతామాతగా అవతారం ఎత్తడానికి గల కారణం ఏమిటి? అయితే మనకు పూర్వంలో వేదవతి ఆ అమ్మవారు ఒక ఋషి పుత్రిక. తన తేజస్సు ఎలా ఉంటుందంటే లక్ష్మీ కళ ఉట్టి ఉంటుంది అని అంటారు కదమ్మా. ఆ అమ్మవారు లక్ష్మీమాత స్వరూపమే కాబట్టి ఆ అమ్మవారి ముఖంలో కళ అనేది ఉట్టిపడుతూ ఉంది. అది చూసినటువంటి రావణాసురుడు, ఆ అమ్మవారు ఒక రోజు తపస్సు చేస్తున్నటువంటి సమయంలో రావణాసురుడు ఆ అమ్మవారిని చూసి తనకు అప్పట్లో రావణాసురుడు తాను ఎక్కడ చూసినా కానీ సరే తను ఎవరిని చూసినా తనను సమ్మోహనం చేసుకోవడము, లేదంటే ఏదైనా రాజ్యాన్ని చూస్తే దాన్ని తాను లాక్కోవడము, ఎవరైనా గురువులను పూజలను యజ్ఞ యాగాదులు చేసే వారిని చూస్తే వారిని సంహరించడం, ఇవన్నీ చేస్తూ వస్తున్నాడు. ఏ రాజ్యమైనా తన ఆధీనంలోకి రావాలని తాను చేస్తూ ఉన్నాడు. ఆ సమయంలో ఆ అమ్మవారిని చూసి తాను మోహిస్తాడు. అప్పుడు చాలు జపము చేసింది, తపము చేసింది, పద నా ఎంబడిరా నిన్ను వివాహం ఆడతానంటే తాను ఆ అమ్మవారు అంటుంది, లేదు నన్ను మోహించకు. తన జుట్టు పట్టుకుంటాడు, తన జుట్టు పట్టుకొని పద అని చెప్పేసి ఈడ్చుకెళ్తుంటే ఆ అమ్మవారు ఏం చేస్తుందంటే తన దగ్గర ఉన్నటువంటి కత్తితో ఆ యొక్క జుట్టును కత్తిరించేస్తుంది. ఆ కత్తిరించినటువంటి జుట్టు ఏదైతే ఉందో ఆ అమ్మవారిని జుట్టును లాగినటువంటి శాపంగా అమ్మవారు ఏం చెప్తుందంటే, నీవు నన్ను ఈ విధంగా లాక్కెళ్ళడానికి ఏదైతే ప్రయత్నం చేశావో నిన్ను సంహరించడానికి ప్రత్యేకంగా నా భర్త జన్మించి ఆ యొక్క నీ మరణాన్ని ఆయన చేతుల మీదనే జరుగుతుందని చెప్తున్నాను. నా భర్త చేతుల మీదగా నీ మరణం ఉంటుంది అని చెప్పేసి చెప్తుంది. అందుకనే ఆ జుట్టుని ఏం చేస్తాడంటే అక్కడ ఉన్నటువంటి ఋషువులు వాళ్ళందరూ ఏం చెప్తారంటే, ఈ జుట్టు ఎక్కడ ఉంటే అక్కడ రక్తాన్ని కోరుతుంది అని చెప్తే ఆ యొక్క రావణాసురుడు ఏం చేస్తాడంటే ఎంతమంది ఋషులు ఉన్నారో ఆ ఋషుల యొక్క రక్తాన్ని ఆ యొక్క కుండ తీసుకొని ఆ కుండలో వేసి పెట్టమంటాడు. ఎందుకంటే ఆ జుట్టు రక్తాన్ని కోరుతుంది కదా. అయితే మీరు ఋషులందరూ కూడా రక్తాన్ని అందులో దారపోయండి అని చెప్పేసి, రావణాసురుడి యొక్క రక్తం కాదు కదా, ఎవరిదైనా రక్తం కోరుతుంది అనగానే ఋషుల యొక్క రక్తాన్ని మొత్తం అందులో వేయమని చెప్తారు. ఆ ఋషులందరూ కూడా వారి చేతిలో రక్తాన్ని అందులో వేస్తే ఆ రక్తాన్నంతా కూడా కుండలో పెట్టి ఆ కుండను తీసుకుని వెళ్ళి మిథిలా నగరంలో, అంటే ఆయనకు అన్ని రాజ్యాలు ఆయనకు అనుకూలంగా వచ్చేస్తున్నాయి, కానీ ఆయనకు రానటువంటి రాజ్యం ఏదైనా ఉంటే మిథిలా నగరం. ఎందుకంటే ఆ జనక మహారాజు అంత ప్రత్యేకంగా రాజ్యపాలన చేస్తూ ఉన్నారు. మరి ఆ రాజ్యము సుభిక్షముగా ఉన్నది, మరి అది దుర్భిక్షం అవుతే ఆయనకు ఆ రాజ్యం తీసుకునే అవకాశం ఈజీగా ఉంటుందని చెప్పేసి ఆయన ఏం చేస్తాడంటే ఆ కుండను తీసుకుని వెళ్ళి అక్కడ పాతి పెట్టమని చెప్తాడు. మిథిలా నగరంలో వెళ్ళి ఆ కుండను పాతి పెడితే ఆ కుండలో నుంచి ఉద్భవించినటువంటిది, ఆ దాంట్లో నుంచి వచ్చినటువంటిదే సీతామాత. ఆ భూమిలో జనక మహారాజు ఎక్కడైతే ఆ కుండ పెడతారో ఆ కుండ పెట్టిన చోటంతా కూడా దుర్భిక్షం అవుతుంది. ఎక్కడ కూడా వర్షాలు పడవు, అలాగే ఎటువంటి పంట అనేది పండదు, వారికి నానా కష్టాలు అయిపోతాయి. ఆ కష్టాల సమయంలో మరి ఏం చేస్తే మరి ఈ యొక్క రాజ్యం అనేది అభివృద్ధి చెందుతుందంటే ముందుగా పంట పండాలి, వర్షం పడాలనే ఉద్దేశంతో ఆయననే ప్రత్యేకంగా జనక మహారాజే నాగలి తీసుకొని దున్నడానికి వెళ్తారు. బంగారు నాగలికి ఆ యొక్క సీతో అంటే ఆ బంగారం యొక్క కొండి ఏదైతే ఉంటుందో దాన్ని సీత, దాంతో ఇలా నాగలితో అన్నప్పుడు అందులో నుంచి వచ్చినటువంటిదే ఈ యొక్క సీతామాత. అందుకనే భూమిజ అని అంటారు. సీత అంటే ఆ యొక్క నాగలి యొక్క కొనకు తగిలింది కాబట్టి ఆ దాన్ని సీత అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఇలా సీతామాతగా, అలా భూమిజాగా, జనకుని పుత్రికగా, జానకిగా చెప్పడం జరుగుతుంది. అందుకే ఆ అమ్మవారు వేదవతి నుంచి సీతామాతగా తాను జన్మించడం జరుగుతుంది. తాను జన్మించిన తర్వాత రాముణ్ణి వివాహమాడి రాముడే ప్రత్యేకంగా రావణాసురుని సంహరించడం జరుగుతుంది. అందుకే మనకు ప్రత్యేకంగా వేదవతి గురించి చాలా తక్కువ మందికి తెలుసుంటున్నాం. వేదవతియే సీతామాత, సీతామాత యొక్క భర్తనే రాముడు, రాముడే ఆ యొక్క రావణాసురుని చంపడం జరుగుతుంది. స్వామి, సీతారాములు అనగానే ఆదర్శ దంపతులు అని చెప్పుకుంటూ ఉంటాం. మరి అలాంటి సీతారాములు ఎన్నో కష్టాలు పడ్డారు. అన్ని కష్టాలు పడ్డ వాళ్ళని ఆదర్శ దంపతులుగా ఎందుకు తీసుకోవాలి అని వితండవాదం చేసే మనుషులు కూడా ఉన్నారు. మరి అలాంటి వారికి మీరేం సమాధానం చెప్తారు? అమ్మ, ఆదర్శ దంపతులు
ఏదైతే ఉందమ్మా, నిజంగానే ఇప్పుడున్నటువంటి మానవులలో మీకు తెలిసినంత వరకు ఎవరైనా రాజుగా ఉన్న వ్యక్తి, ఒక రాజుగా ఉన్నటువంటి వ్యక్తి వనవాసానికి పోతా అంటే ఒప్పుకుంటారా? ఎవరు ఒప్పుకోరు ఈ రోజుల్లో. సరే, ఆయననే పోనివ్వరు అని అంటే మరి పెళ్లి అయిన మొదటి రోజే వనవాసానికి వెళ్ళాలి అని తాను కైకేయి చెప్తే మరి అలా వెళ్ళడానికి తాను ఒప్పుకుంటాడు. మరి సీతామాత కూడా చూడండి, ఎవరైనా భర్త వెళ్ళడానికే ఒప్పుకోరు అని అంటే మరి తాను కూడా వెళ్ళడానికి సిద్ధపడింది సీతామాత. మరి వీరు ఆదర్శ దంపతులు కారాము? ఎవరైనా వెళ్తారా ఇప్పుడు చెప్పండి? 14 సంవత్సరాలు అరణ్యంలో ఉండాలి అని అంటే ఎవరైనా వెళ్తారా? ఎవరు వెళ్ళరు. ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ లో 14 రోజులు కాదమ్మా, 14 గంటలు మొబైల్ టీవీ లేకుండా ఉండడమే చాలా కష్టం. అవునా కదా? మరి అలాంటిది 14 సంవత్సరాలు వనవాసంలో ఉండాలి. అది కూడా ఎటువంటి ఇల్లు లేదు, ఎటువంటి తినేటటువంటి పదార్థాలు లేదు. వారికి రాజ్యంలో రాజుగా ఉన్నటువంటి వ్యక్తికి అసలు ఆ యొక్క అడవులు వెంబడి తిరగడం, జనకుని కుమార్తె తాను కూడా అక్కడ యువరాణి, తాను కూడా అక్కడ ఉన్నటువంటి తను కూడా మరి ఎక్కడ కూడా అడవిలో పెరిగినటువంటిది కాదు. మరి ఆ అమ్మవారు అడవిలో 14 సంవత్సరాలు ఉండాలి, అన్ని కష్టాలు ఉంటాయని తెలిసినా వెళ్ళింది. మరి అంతకంటే ఆదర్శ దంపతులు ఎవరమ్మా? ఈ విధంగా ఆలోచిస్తే మనకు పరమేశ్వరుని గురించి చెప్పుకున్నప్పుడు చెప్తాం కదమ్మా, గౌరీమాత ప్రత్యేకంగా విషాన్ని తీసుకోమని అనడానికి చెప్పింది అని చెప్పేసి చెప్పుకుంటానా లేదా? ఆ యొక్క శివుడు నీలకంఠుడు అయ్యాడంటే ఆ యొక్క విషాన్ని స్వీకరించాడు, కాలకూట విషాన్ని. అలాంటి విషాన్ని కూడా స్వీకరించమన్న అమ్మవారు ఆ యొక్క గౌరీమాత అయితే 14 సంవత్సరాలు వనవాసం వెళ్ళాలి అని చెప్పినా కానీ నేను నీ వెంట ఉంటా, ఆ కష్టంలో నేను కూడా పాలు పంచుకుంటా అని వెంబడి వెళ్ళిన వారు సీతామాత. కాబట్టి వారు నిజంగా కూడా ఆదర్శ దంపతులు. ధర్మాన్ని పాటించడానికి, తన తండ్రి మాట కాదనకుండా చేయడానికి, ఆ అత్తామామల మాట విని వారు ఇరువురు కూడా ఆ యొక్క ఆదర్శ దంపతులుగా అరణ్యానికి వెళ్ళి 14 సంవత్సరాలు వనవాసం చేశారు. కాబట్టి వారు ఆదర్శ దంపతులుగానే తీసుకోవాలి. ఇవాళ రేపు 14 రోజులు ఉండడమే కష్టం అన్నటువంటిది 14 సంవత్సరాలు ఉన్నవారు కాబట్టి ఆదర్శ దంపతులే. స్వామి, వనవాసం సమయంలో లక్ష్మణుడు 14 సంవత్సరాల పాటు నిద్ర లేకుండా మేల్కొని ఉన్నాడన్న సంగతి మనందరికీ తెలిసిందే. అసలు అది ఎలా సాధ్యమైందంటారు లక్ష్మణుడికి? ఆ యొక్క లక్ష్మణుడు కూడా ఎలా అంటే తన అన్న యొక్క వదిన యొక్క పాలన తాను చెయ్యాలి, వారిని ఎప్పటికీ కన్నుల ముందే తాను చూస్తూ ఉండాలి, తనను వదిలిపెట్టి తాను ఉండలేడు. కాబట్టి వారి వెంటనే వెళ్ళడానికి, వనవాసంలో అన్నా వదినలతో పాటు వెళ్ళి వారిని పరిరక్షిస్తూ ఉండడానికై తాను మేల్కొనే ఉండాలనే సంకల్పాన్ని చేస్తాడు. మరి ఆ సంకల్పం చేసినటువంటి సమయంలో తనకు ఉన్నది, అడ్డుగా ఉన్నది ఎవరమ్మా అంటే రెండే రెండు. ఒకటి తన భార్యను 14 సంవత్సరాలు వదిలిపెట్టి ఎలా ఉండాలి అని, తన భర్తను 14 సంవత్సరాలు వదిలిపెట్టి ఎలా ఉండాలని తన భార్య అడిగితే తన భార్యకు అప్పుడు ఏం చెప్తాడంటే, నేను 14 సంవత్సరాలు మేల్కొనే ఉంటాను, నా అన్న వదినలను నేను సంరక్షిస్తూ ఉంటాను, వారిని నేను అక్కడ వారి చుట్టే ఉంటాను, కాబట్టి ఆ 14 సంవత్సరాలు నా యొక్క నిద్రను నువ్వు చేస్తా ఉండు అని చెప్పేసి ఆ యొక్క నిద్రాదేవిని ప్రార్థించి ఆ నిద్రను ఆ అమ్మవారు ఉర్మిళాదేవికి ఇచ్చేసి తాను అరణ్యములో తన అన్న వదినల వెంబడే. అటువంటి లక్ష్మణుడు కూడా చూడండి, ఎప్పటికీ తన వదిన యొక్క ముఖము కూడా చూడలేదండి. తన కాళ్ళను మాత్రమే, తన కాళ్ళకు ఉన్నటువంటి మెట్టలను మాత్రమే చూశాడని చెప్పడం జరుగుతుంది. అందుకనే ప్రత్యేకంగా అటువంటి వాడు లక్ష్మణుడు. రాముడు మరి అన్న వెంబడి 14 సంవత్సరాలు, ఆయనకి ఇప్పుడు రాజరికం ఉంది, అక్కడనే ఉండొచ్చు, రాజ్యంలో తాను ఉండొచ్చు. మరి అటువంటి ఆయన అన్న కోసమే ప్రత్యేకంగా వెళ్ళిన వాడు లక్ష్మణుడు. కాబట్టి ప్రత్యేకంగా లక్ష్మణుడు కూడా రామ లక్ష్మణుడుగా పేరొందినవాడు. అలాగే భరత శత్రుఘ్నులను చాలా తక్కువగా గుర్తు చేసుకుంటాం, కానీ అంతటి 14 సంవత్సరాలు తాను మేల్కుగా ఉండి ఆ రాముణ్ణి సంరక్షిస్తూ తాను వెంబడే ఉండినవాడు ఆ యొక్క లక్ష్మణుడైతే. అలాగే తనకు ఇంకో కారణం కూడా ఉందమ్మ. ఏంటంటే మేఘనాథుణ్ణి సంహరించాలంటే 14 సంవత్సరాలు మేల్కొని ఉన్నవాడే తనని సంహరించగలుగుతాడు. కాబట్టి ఆ లక్ష్మణుడు మేల్కొని 14 సంవత్సరాలు మేల్కొని ఉన్నవాడు కాబట్టి ఆ యొక్క మేఘనాథుని సంహరించగలిగినాడు అని చెప్పడం కూడా జరుగుతుందమ్మా. స్వామి, శ్రీరామనవమి రోజు భద్రాచలంలో చేసేటువంటి సీతారాముల కళ్యాణంలో
ఈ గోటి తలంబ్రాలకు ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటి? మనకు ఎక్కడైనా గానీ తలంబ్రాలు చేసేటటువంటివి అన్నీ కూడా మనం ఏం చేస్తామంటే బియ్యాన్ని తీసుకుంటాం. అందులో పసుపు కలిపేసి, నెయ్యితో పసుపు కలిపేసి అవును. మనము తలంబ్రాలు చేయడం జరుగుతుంది. కానీ అక్కడ ప్రత్యేకంగా ఏంటంటే, వారు ధాన్యాన్ని ఎలా స్వీకరిస్తారంటే వడ్లను తీసుకొని, హ్మ్. ఆ వడ్లను ఒక్కొక్క వడ్డు మనం మిషనరీతో కాకుండా, యంత్రాలతో కాకుండా చేతి గోట్లతో ఆ వడ్లను చీల్చి, అందులో బియ్యాన్ని ఒక్కొక్క గింజను తీసి పక్కన పెడతారు. ఒక్కొక్క గింజను తీసి పక్కన పెట్టి, ఆ యొక్క గింజల సమూహాన్నంతా తీసుకొని, ఆ స్వామి, అమ్మవార్లకు తలంబ్రాలుగా ప్రత్యేకంగా తయారు చేస్తారు. అందుకని ఆ యొక్క గోటి తలంబ్రాలంటారు. అలా చేస్తే విత్తనం అనేది పగలదు, విరగదు. అది పూర్తి విత్తనంగా, పెద్దగా పూర్తి విత్తనంగా ఉంటుంది. మనకు బియ్యంలో చూస్తే ఎన్నో విత్తనాలు అది పగిలిపోయి ఉంటాయి, ఇరిగిపోయి ఉంటాయి. విరిగిపోయి హ్మ్. ఉంటాయి. కాబట్టి అలా కాకుండా పూర్తి విత్తనమై ఉండాలని యంత్రాలతో అంటే మిషనరీతో ఏది చేసినా ఎంతో కొంత ఇరిగిపోతుంది. కట్టింగ్ అవుతాయి. హ్మ్. అలా కాకుండా ఈ విధంగా గోటితో ప్రత్యేకంగా వాటిని హ్మ్. ప్రత్యేకంగా గోటితో వాటిని చీల్చి ఆ ధాన్యంలో నుంచి ఒక్కొక్కటిగా ఆ విత్తనాలను పక్కన పెట్టి వాటన్నిటిని కూడా తీసుకొని వెళ్లి ఆ బియ్యాన్ని ఆ యొక్క రాముల వారికి, ఆ సీతామాతకు కళ్యాణంలో తలంబ్రాలుగా వాడతారు. అందుకే ఆ యొక్క ఈ విషయాన్ని చాలా మందికి తక్కువగా తెలుసమ్మా. ఈ భద్రాచలంలోనే ప్రత్యేకంగా ఈ యొక్క గోటి తలంబ్రాలను చేస్తారు. స్వామి మరి ఇప్పుడు శ్రీరాముడి గురించి, లక్ష్మణుడి గురించి, అలాగే సీతామాత గురించి మనం మాట్లాడుకున్నాం. మరి ముఖ్యంగా శ్రీరాముడు అనంగానే మనకు గుర్తొచ్చేది హనుమంతుడు. మరి హనుమంతుడి గురించి కూడా మా ప్రేక్షకుల కోసం కొంచెం వివరిస్తారా? హనుమంతుడు మనకు సప్త చిరంజీవులలో ఒకరు హనుమంతుడమ్మ. ఆయన కూడా చిరంజీవిగా చెప్పడం జరుగుతుంది. మరి హనుమాన్ చాలీసా పారాయణం చేస్తే ప్రతి ఒక్కరు ఒక్కరోజన్నా హనుమాన్ చాలీసా పారాయణం చేసినా, విన్నా చాలా ప్రత్యేకము. వారికి మంచి జరుగుతుందని చెప్పుకుంటాం. మరి అటువంటి హనుమాన్ చాలీసాను రాసిందెవరమ్మా? తులసీదాస్. హ్మ్. ఆయన తులసీదాసు ఆయన హనుమాన్ చాలీసా రాసేటప్పుడు ఆయనకు ఏం చేస్తాడంటే ఒక రావి చెట్టు దగ్గరికెళ్తాడు. ఆ రావి చెట్టు దగ్గర తాను నీళ్లు పోసి దండం పెట్టుకుంటూ ఉంటే, ఆయన నీళ్లు ఎప్పుడైతే పోస్తాడో, హ్మ్. నీళ్లు పోస్తాడో, నీళ్లు పోయగానే ఆ చెట్టులో నుంచి ఒక రాక్షసుడు ఉద్భవిస్తాడు. ఆ రాక్షసుడు ఉద్భవించగానే, ఆ రాక్షసుడిని చూసినటువంటి తులసీదాసు భయపడతాడు. భయపడితే అప్పుడు రాక్షసుడు అంటాడంట, "భయపడవలసిన అవసరం లేదు. నువ్వు పోసినటువంటి నీళ్లను హ్మ్. ఏవైతే ఉన్నాయో, హ్మ్. నువ్వు నువ్వు నీళ్లు పోసావు గదా! దాని వల్లనే నేను ఎన్నో సంవత్సరాలుగా శాపముతో ఉన్నటువంటి నేను శాప విముక్తుడనయ్యాను. కాబట్టి నేను నీకొక వరాన్ని ఇస్తాను కోరుకోమని" హ్మ్. అంటే సరే అని చెప్పేసి, "నువ్వు నాకు వరం ఇస్తావా? ఏమిస్తావు? నాకేమొద్దు. నాకేం కావాలి? నాకు ఆ రాముడు కావాలి. నాకు అంతకు మించి ఇంకేం లేదు. ఆ రాముడి దర్శన భాగ్యం అవుతే చాలు." అయితే రాముడి దర్శనం కావాలంటే ఆయన కంటే ముందు ఇంకొకరిని పట్టుకోవాలి. ఆయనను పట్టుకుంటే ఈ పని అయిపోతది అని. మరి ఆయనను పని కావాలి అనంటే ఎవరిని పట్టుకోవాలి? ఎవరు? ఎవరు? అని ఆలోచిస్తూ ఆయన అంటాడంట, హనుమంతుడు అని అంటాడంట. హనుమంతుడు అనగానే ఆయన అక్కడి నుంచి మాయమైపోతాడంట. హ్మ్. ఎందుకంటే హనుమ అనే నామం మాత్రం వినగానే ఏవైనా దయ్యాలు, భూతాలు భూతాలు. ఏవైనా గాని భయభ్రాంతులు చెందిపోతాయి. ఆ మాటలు, ఆ నామం వినగానే అవి దరి చేరవు అని చెప్పేసి అందుకనే హనుమాన్ చాలీసాలో చెప్పడం జరుగుతుంది. భూత పిశాచ నికట్ నై హావే, మహావీర భజ నామ జపావే అని చెప్పేసి అంటారు కదమ్మా! ఆ యొక్క హనుమాన్ చాలీసాలో ఆ యొక్క పంక్తిని ఆయన అందుకే రాయడం జరుగుతుందమ్మా. అందుకనే హనుమంతుడి నామము వింటే చాలు అటువంటి భూత, ప్రేత, పిశాచాలన్నీ మాయమైతాయంట. అంతటి ధైర్యాన్ని, అంతటి శక్తిని, సామర్థ్యాన్ని ఇచ్చేవాడు ఆ హనుమంతుడమ్మ. అటువంటి హనుమంతుడిని మనము ఈ యొక్క శ్రీరామనవమి రోజు ఆ స్వామివారి నామ స్మరణ చేసినా గాని చాలు మనకన్ని దోషాలు ఉన్నయన్నీ పోతాయని చెప్పారు. మరి శ్రీరామనవమి రోజు ఈ శ్రీరాముల వారికి ప్రత్యేకంగా ఎటువంటి నైవేద్యాలు సమర్పించాలి? వడపప్పు, పానకము ప్రత్యేకంగా నైవేద్యం పెట్టడం జరుగుతుందమ్మా. వడపప్పు, పానకము అలాగే కొంతమంది గారెలు చేస్తారు. కొంతమంది స్వామివారికి పులిహోర చేస్తారు. కొంతమంది దద్దోజనం చేస్తారు. కొంతమంది పరమాన్నం చేస్తారు. ఇవన్నీ కానీ అందులో ఏవి చేసినా అందులో హ్మ్. ఒక తులసీ దళం వేసి ఆ స్వామివారికి నైవేద్యం పెట్టాలి. అలా పెడితేనే ఆ స్వామివారు స్వీకరిస్తారు. చాలా ప్రీతిగా తాను స్వీకరిస్తారని చెప్పొచ్చు. తులసీ దళం వేయడానికి గల కారణం ఏమిటి స్వామి? తులసీ దళం వేయడానికి గల కారణము ఆ అమ్మవారికి ఒక వరము.
కానీ ఆ అమ్మవారు తులసి మాతనే ఆ స్వామివారికి శాపం కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇది ఎవరికి కూడా తెలియని విషయం. ఏంటంటే మనకు ఆ యొక్క అమ్మవారు వృందాదేవిగా ఆ అమ్మవారు ఉంటుంది. వృందాదేవిని యొక్క పతి ఎవరైతే ఉన్నాడో ఆయన జలంధరుడు. ఆయన రాజు, రాక్షసుల యొక్క రాజు. ఆయన ఏం చేస్తా ఉన్నాడంటే దేవతల పైన రోజు యుద్ధానికి వెళ్తాడు. ఆయన యుద్ధానికి వెళ్ళినప్పుడు ఈమె అక్కడ కూర్చొని తపస్సు చేస్తూ ఉంటుంది. ఆ విష్ణుమూర్తిని నామస్మరణ చేస్తాడు. మరి ఆయన ఎవరి దగ్గరికి వెళ్ళాడయ్యా అంటే యుద్ధానికి దేవతల పైనే వెళ్ళాడు. మరి దేవతల పైన యుద్ధానికి వెళ్ళినా ఆయనకి ఏమీ కాకుండా తాను దేవతలనే పూజిస్తుంది. అది విష్ణుమూర్తిని ప్రత్యేకంగా. మరి అక్కడ దేవతలందరూ కూడా సూర్యుడు, అగ్నిదేవుడు, వాయుదేవుడు వీళ్ళందరూ కూడా ఆ యొక్క అతన్ని ఎదుర్కోలేకపోతారు. మరి ఏం చేయాలని చెప్పేసి విష్ణుమూర్తి వద్దకు వెళ్తే తాను ఏమంటాడంటే మీరు వెళ్ళండి, నేను నా పని నేను చేస్తానని చెప్తాడు. అలా చెప్పగానే ఆ స్వామివారు ఏం చేస్తారంటే తాను జలంధరుని వేషములో తన వద్దకు వెళ్తాడు. వెళ్ళగానే ఆ అమ్మవారు ఏం చేస్తుందంటే సతిత్వ కవచము ఆ యొక్క జలంధరుడు, నువ్వు వెళ్ళి వచ్చేంత వరకు నేను ఇక్కడనే పూజలో కూర్చుంటాను, నువ్వు వచ్చాకే నేను లేస్తానని చెప్తుంది. కాబట్టి ఆ విష్ణుమూర్తి జలంధరుని వేషంలో కనిపించగానే ఆ అమ్మవారు లేచి నిలబడుతుంది. లేచి నిలబడగానే అక్కడ ఆ యొక్క జలంధరుడు సంహరించడం జరుగుతుంది. ఆయన సంహరించాడని తెలియగానే అమ్మవారు ఎవరు నువ్వు అని అడగగానే విష్ణుమూర్తి తన పూర్తి స్వరూపాన్ని చూపిస్తాడు. మరి ఈ విష్ణు స్వామివారి ఉండి నువ్వే నన్ను ద్రోహం చేస్తావా అని చెప్పేసి ఆ అమ్మవారు ఏం చెప్తుందంటే నీకు కూడా ఒకరోజు నా పతియే నీ భార్యను అపహరించుకొని వెళ్తాడు అని చెప్పేసి శాపం ఇవ్వడం జరుగుతుంది. అందుకనే రావణాసురుడిగా జలంధరుడు జన్మించడం జరుగుతుంది అని. అలాగే ఆ యొక్క ఆమె శాప కారణంగానే రావణాసురుడు సీతాదేవిని అపహరించాడు అని కూడా చెప్పడం జరుగుతుంది. ఒకటి. రెండవది మనకు ఆ అమ్మవారు అప్పుడే అక్కడనే అగ్నిని పుట్టించుకొని అందులో దహించుకుపోతుంది. దహించుకుపోయినటువంటి ఆ అమ్మవారి బూడిదిలో నుంచి వచ్చినటువంటిది తులసి మొక్క. మనకి ఎక్కడైనా బూడిదిలో నుంచి ఏమైనా వస్తుందంటే ఏమి రాదు, కానీ ఆ బూడిదిలో నుంచి వచ్చినటువంటిది తులసి మొక్క. అందుకనే అంత పవిత్రమైనటువంటిది. ఆ అమ్మవారిని పవిత్రత కోల్పోకూడదు అని చెప్పేసి ఆ యొక్క జలంధరుని వేషంలో విష్ణుమూర్తి వచ్చినా కానీ తాను విష్ణుమూర్తినే శపించడం జరుగుతుంది. అంత ప్రత్యేకంగా అంత పవిత్ర కలిగినటువంటిది ఆ యొక్క తులసి దళం. అందుకనే శ్రీ మహావిష్ణువు ప్రత్యేకంగా చెప్తారు, ఇప్పటి నుంచి ఈ తులసి దళము నా యొక్క దాంట్లో నైవేద్యంగా ఉంటేనే నేను స్వీకరిస్తాను, నాకు అది ప్రీతికరం. అందుకనే తులసి మాలలు, తులసి దళముతో నైవేద్యము ఆ స్వామివారికి ప్రత్యేకము అని చెప్పడం జరుగుతుంది. అందుకనే తులసి మాతకు ఆ యొక్క విష్ణుమూర్తి సాలగ్రామముగా, ఆ తులసి మాత బృందాదేవి తులసి మాతగా వారికి ఇద్దరికి కూడా తులసి కళ్యాణం అని కూడా చేయడం జరుగుతుంది. ఇందుకనే ప్రత్యేకంగా తులసి దళ నైవేద్యం పెడతారు. స్వామి, అన్నిటి గురించి మంచిగా మాట్లాడుకున్నాము, కానీ చివరిగా శ్రీరామనవమి రోజు రామ నామస్మరణ చేస్తే ఎటువంటి పుణ్య ఫలితం లభిస్తుందంటారు? చాలా మంచి ప్రశ్న అమ్మా. మనకు కృత, త్రేత, ద్వాపర, కలియుగాలు ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క ప్రత్యేకత. ఒక్కొక్క యుగంలో ఒక యుగంలో ఎన్నో ఏండ్లు జపము చేస్తే, ఎన్నో ఏండ్లు తన గడ్డాలు వచ్చేసి జుట్టు వచ్చే విధంగా జపము చేసినా ఆ దేవుడు ప్రత్యక్షమయ్యేవాడు కాదు. తర్వాత యజ్ఞ యాగాదులు, ఎన్నో హోమాలు, తర్పణాలు, జపాలు ఎన్నో చేసేవారు. తర్వాత ఎన్నో దాన ధర్మాలు, ఇవన్నీ చేసినా కానీ రాని పుణ్య ఫలితము కలియుగంలో కలౌ నామస్మరణవు. అది కూడా రామనామానికి చాలా ప్రత్యేకం ఉంది. ఆ రామనామాన్ని ప్రత్యేకంగా ఎవరైతే నామస్మరణ చేస్తారో వారికి ఆ స్థలము కాదమ్మా, అతను కాదు, ఆ స్థలము కాదు, రాజ్యమంతా, ఆ లోకమంతా కూడా సుభిక్షం అవుతుందంట. అది ఎలా అంటే మనకు రామ జన్మభూమిలో ఆ యొక్క బలరాముడి విగ్రహం ప్రతిష్ఠ చేసే సమయంలో మనకు తలంబ్రాలని చెప్పేసి ప్రతి ఊరు, ప్రతి గ్రామం మనము తలంబ్రాలు ఇచ్చేటందుకై ప్రతి ఒక్క చోట వెళ్ళి మనం నామస్మరణ చేస్తూ ఆ స్వామివారిని పూజించుకున్నాం. ఆ సమయంలో ఏదైతే పాజిటివ్ ఎనర్జీ ఉందో మనకు ఒక సంవత్సరం పాటు మనకు ఆ యొక్క పాజిటివ్ ఎనర్జీ అనేది మన ప్రపంచ దేశాలకన్నిటికీ, మన దేశమే కాదు ప్రపంచ దేశాలు, ఆ సమయంలో ఎటువంటి యుద్ధాలు ఏమీ జరగలేదు, ఎటువంటి కష్టాలు ఎవరికి రాలేదు, అందరూ కూడా సుభిక్షంగా ఉన్నారు. ఆ సంవత్సరం పాటు లేకున్నా 6 నెలలు అయితే ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉన్నారు.
మరి అటువంటి సుభిక్షాన్ని ఈ రామ నవమి రోజు కూడా అందరూ ప్రతి ఒక్కరూ కూడా రామనామ స్మరణ చేసి మనకు ఇటువంటి ఇప్పుడు గ్యాస్కో లేకపోతే ఏదో ఇబ్బందులు పడతా ఉన్నారు అలాంటి ఇబ్బందులు కూడా లేకుండా ఎటువంటి యుద్ధాలు జరగకుండా లోకమంతా కూడా ప్రపంచ దేశాలన్నీ కూడా సుభిక్షం అవ్వాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ కూడా రామనామ స్మరణ చేయాలి. ఆ రామనామ స్మరణతో రామనవమి అంతా మారుమోగిపోవాలి అని చెప్పడం జరుగుతుందమ్మా. కాబట్టి ఆ రోజు అనే కాదమ్మా, ఎప్పుడైనా ఆ నామానికి అంత ప్రత్యేకత ఉంటుంది. ప్రతి ఒక్కరూ కూడా ఎప్పుడైనా కానీ ఆ రామనామ స్మరణ చేస్తే చాలు, ఎటువంటి కష్టాలు ఉన్నా ఎటువంటి ఇబ్బందులు ఉన్నా అవన్నీ కూడా తొలగిపోతాయని చెప్పడం జరుగుతుంది. స్వామి, రామాయణం గురించి అందరూ చాలా మంది చాలా రకాలుగా చెప్తూ ఉంటారు కదా, అసలు రామాయణం అనేది ఎన్నిసార్లు జరిగిందంటారు? ఎన్నిసార్లు జరిగిందనేది అది ప్రజలకు ఊహలోకి వదిలేసేయాలమ్మా. ఎందుకంటే మనకు రాముడు ఏదైతే తను జన్మించినటువంటి ముఖ్య కారణం ఏదైతే ఉందో అదంతా అయిపోయిన తర్వాత తాను విష్ణుమూర్తిగా తాను మళ్ళీ వెళ్ళిపోయే సమయానికి అప్పుడు రాముడు తాను వెళ్ళాలంటే హనుమంతుడు తనను వదిలిపెట్టాడు. నేను ఎక్కడికైనా వెళ్తానంటే నేను కూడా వస్తానంటాడు. అలాంటి హనుమంతుడు పక్కన ఉండగా తాను ఎక్కడికి వెళ్ళలేదని చెప్పేసి నిర్ణయించుకొని రాముడు ఏం చేస్తాడంటే తన ఉంగిలికం ఏదైతే ఉంగరం ఉందో అది తీసి కింద వేస్తే అది భూమి లోపలికి ఏది సప్తలోకాల లోపలికి కిందికి వెళ్ళిపోతుందంట. అది చూసి ఆ యొక్క రాముడు చెప్తాడంట, హనుమ నా యొక్క ఉంగిలీకం పడిపోయింది తీసుకొని రా అని చెప్తాడంట. తాను చిన్నగా మారి ఆ హనుమంతుడు పెద్దగా ఉన్న హనుమంతుడు చిన్నగా భూలోకాల్లోకి వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోయిన తర్వాత నాగలోకంలోకి వెళ్ళి ఆ యొక్క నాగరాజుతో యుద్ధము చేసి ఆ యొక్క రాముడి ఉంగిలీకం కావాలని చెప్పేసి అంటే సరే వెళ్ళి చూసుకోనంటే అక్కడ వెళ్ళి చూస్తేనంట ఒక్క ఉంగరం కాదమ్మా, ఒక రాశి ఉంగరాలు ఉన్నాయంట. మరి అర్థం చేసుకోండి, మరి ఆ రాముడిగా తాను ఎన్నిసార్లు జన్మెత్తాడు, ఎన్నిసార్లు రామాయణం జరిగింది, ఎన్నిసార్లు తాను ఉంగిలికాన్ని వేశాడు, ఎన్నిసార్లు హనుమ తీసుకోవడానికి వెళ్ళాడు అనేది మనము ఊహించుకోవాలమ్మా. అటువంటిది అందుకే కొన్నిసార్లు మనం చెప్పడం జరుగుతుంది రామాయణంలో ఆ రామాయణం అంతా విన్నా రాముడికి సీత ఏమవుతుంది అనే ప్రశ్నలు, అలాంటి కొన్ని చిన్న చిన్న ప్రశ్నలు మనసులో మెదులుతూ ఉంటాయి కదమ్మా. అదే వీటన్నిటికీ కూడా కారణం అని చెప్పొచ్చు. అందుకనే ఎన్నోసార్లు జరిగింది అని చెప్పుకోవచ్చు, జరగలేదు అని కూడా అనుకోవచ్చు. కానీ ఆ రాసులను చూస్తే మాత్రం అదే ఆనవాళ్ళుగా మనం చెప్పుకోవచ్చు, ఎన్నిసార్లు జరుగుంటుందో అని. కాబట్టి ఆ యొక్క రామాయణాన్ని ప్రత్యేకంగా ఇలాగే అన్నట్టుగా అందుకనే ఎవరు కూడా చెప్పలేకపోతారని చెప్పచ్చు. రామాయణం గురించి అలాగే శ్రీరామనవమి గురించి చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు శ్రీనాథ్ స్వామి. చూసారు కదా, మరి శ్రీరామనవమి గురించి అలాగే శ్రీరాముల వారి గురించి, సీతామాత గురించి, హనుమంతుడి గురించి చాలా చక్కగా వివరించారు శ్రీనాథ్ స్వామి. శ్రీరామనవమి రోజు మీరు కూడా ఆ రామనామస్మరణ చేసి ఆ రాముడి యొక్క కృపకు పాత్రులు కావాలని కోరుకుంటున్నాము. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. భక్తాదులందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఆ రోజు అందరూ కూడా ఆ స్వామివారి నామస్మరణ చేసి ఆ స్వామివారి పూజలో పాల్గొని ఆ స్వామివారి యొక్క కళ్యాణాన్ని వీక్షించి మీ అందరి ఇంట్లో కూడా కళ్యాణం అంటే శుభాలు చేకూరాలని కోరుకుంటూ అందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని ఫాలో అవ్వండి. ఇలాంటి ఆసక్తికరమైన విషయాలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు చూస్తూనే ఉండండి ట్యాగ్ తెలుగు డివైన్. నేను మీ సుజాత.